కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక, ఏ కృపావరమందును లోపము లేకుండా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచుచున్నారు. అందరూ ఆమేనండి. మంచిగా ఇంకా గట్టిగా. ఏ కృపావరమందును లోపము లేకుండా. లోపము అనగా కొరత, తక్కువ. ఏ విషయములో కొరత లేకుండా రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. కొరింథీ సంఘం ఒక దైవికమైన ప్రత్యక్షతతో నిండిన సంఘం. రాకడను గూర్చి అనేక విషయాలు బోధించబడిన సంఘం. కృపావరాలు, ఆత్మవరాలు, ప్రవచనాలు, ఆధ్యాత్మికమైన బోధనలు ఆ సంఘానికి దైవజనుల ద్వారా అధికంగా దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ సంఘాన్ని గురించి దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, సంఘమా, యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఆయన వచ్చు ఆ శుభదినమున ఆయన ముందు మీరు నిలబడటానికి ఏ కృపావరమందును లోపము అనగా తక్కువ లేని వారై, సమృద్ధి గలవారై ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నాకు సేవకునిగా, సంఘ కాపరిగా మిమ్మల్ని కూర్చుకొని అలా సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. కృపావరము అంటే దయ్యాలు వెళ్ళగొట్టడమో, అద్భుతాలు సూచక్రియలు జరిగించడమో, ఆ వరంను గురించి నేను మాట్లాడట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆత్మీయ జీవితం, యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ కనెక్షన్ అండ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. మీరు ఆత్మీయ జీవితంలో ఏ లోపము లేని వారై యేసుక్రీస్తు రాకడను మీరు ఎదుర్కోవాలి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలబడాలంటే అతనికి ఏ కొరత ఉండకూడదట. అతను ఆత్మీయంగా బలహీనుడైతే, కొరత కలిగిన వాడైతే, ఆత్మీయ జీవితంలో సమృద్ధి అనుభవం లేని వాడైతే అతడు దేవుని ఎదుట నిలబడటానికి అర్హత సాధించలేదు. అలాంటి విశ్వాసులు రేపు రాకల్లో విడువబడతారు. సో మా బాధ, మా బోధ ఏమిటయ్యానంటే, మీ ఆత్మీయ జీవితంలో ఉన్న కొరత సమస్తము తొలగించబడి ఆత్మలో ఎదిగిన వారిగా కనబడాలని కోరుతున్నాము. చేతులెత్తి అలాగూ చేయమని ప్రభుని ఒక మాట అడుగుదామా? ప్రభువా, కొరత లేని వారిగా చేయనైనా, కొరత లేని వారిగా చేయనైనా, నన్ను సమృద్ధితో నింపండి ప్రభువా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైన శుభదినమున మనందరికీ ధైర్యము కలుగునట్లుగా, మన మనసాక్షిలో ఒక మెప్పు కలుగునట్లుగా మనము సర్వ సమృద్ధి గలవారమై ఎదగవలసింది. ఒకరోజు ఒక రాజు ఎదుట ఒక శాసనం రాయబడింది. మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించబడింది. ఆ లెక్క చూసినప్పుడు నువ్వు తక్కువ కనబడ్డా, యు హ్యావ్ కమ్ షార్ట్. నిన్ను తూకంలో వేసినప్పుడు నువ్వు తక్కువ కనిపించా. కనుక నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది.
నీ కిరీటం, నీ సింహాసనం నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు ఒక పాఠం నేర్పించేటప్పుడు పర సంబంధమైన ఆలోచన గలవాడై ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేర్చబడటానికి అతనికి కావలసిన పాఠం అన్ని కోణంలో దేవుడు మనకిస్తాడు. ఆమేన్. మన రాజ్యం, మన సింహాసనం, మన కిరీటం ఇహలోక సంబంధమైంది కాదు, అది పర సంబంధమైంది. ఆ రాజ్యం, ఆ కిరీటం, ఆ సింహాసనం నీకు దక్కాలంటే, నువ్వు దాన్ని పొందుకోవాలంటే, ఆ పర సంబంధమైన సింహాసనానికి నువ్వు వారసునిగా మారాలంటే, ఇక రాయబడిన శాసనం ఏదనగా నీ రాజ్యం, నీ ప్రభుత్వం కొలవగా అది తక్కువగా కనిపించిందంట. నీ ప్రభుత్వం అనగా నువ్వు చేయవలసిన పరిచర్య, నువ్వు చేయవలసిన సేవ, రాజ్య సంబంధమైన బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం. నేను చెప్పే ఉద్యోగం సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ గవర్నమెంట్ సంబంధించింది కాదు. 24 గంటలు మీరు కష్టపడి పని చేసినా ఈ లోక సంబంధమైన ఉద్యోగం ఏది కూడా దేవుని రాజ్యానికి మిమ్మల్ని యోగ్యులుగా చేయదు. మీరు కోట్ల రూపాయలు సంపాదించినా ఆ సంపదనలో ఉన్న ఏ ఒక్క ఆశీర్వాదం మిమ్మల్ని పరమనకు చేర్చదు. నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన విషయం, మీకు ఒక రాజ్య భారం ఒకటి ఉంది. చేతులెత్తి ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. మనకు ఒక భారం ఉంది. ఆ భారం పర సంబంధమైన రాజ్యానికి సంబంధించింది. ఒకవేళ మీరు అంటారేమో, మాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో బాధ్యతలు, భారాలు మా మీద ఉంది అని మీరు చెప్పవచ్చు. మీకు ఎన్ని భారాలున్నా ఏ ఒక భారము కూడా మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చదు. అవి కేవలం లోకం మట్టుకే. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధమైన మనుషులు కాదు, మీరు పర సంబంధులు. అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి సంబంధించిన భారం, బాధ్యత మీ మీదికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి సంబంధించిన వాడై ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ఆ రాజ్యానికి నువ్వు ఏం చేస్తున్నా? నీ కుటుంబానికి చేశావు, నీ కాలనీకి చేశావు, నీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి చేశావు, నిజమే. కానీ దేవుని రాజ్యానికి నువ్వు ఏం చేశావు? ఒకవేళ దేవుడే ప్రశ్న అడిగితే ధైర్యంగా సమాధానం చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో? దేవుని రాజ్యం కొరకు నువ్వు ఏం చేశావు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని రాజ్యానికి సంబంధించిన పరిచర్య, పని నీ మీద ఉంది అన్న సంగతి నువ్వు ఎరగకపోయినా, ఆ దర్శనం లేనివానిగా నువ్వు జీవిస్తున్నా, నీ వలన దేవుని రాజ్యానికి సంబంధించిన పరిచర్య, నీవు చేయవలసిన భాగం ఆగిపోతుంది అన్న సంగతి నువ్వు గుర్తిస్తే నీకు ఎంతో మేలు. ఈ మధ్య కేర్ హాస్పిటల్కి వెళ్ళాను ఒక పేషెంట్ని ప్రార్థన చేయటానికి. అక్కడ ఒక వ్యక్తికి డయాలసిస్ జరుగుతూ ఉంది. తన శరీరంలో రక్తమంతా బయటకు వస్తుంది. ఒక యంత్రం ద్వారా ఆ రక్తాన్ని శుద్ధి చేసి మరలా బాడీలోకి ఎక్కిస్తారు. రక్తమంతా బయటికి రావాలి, ఆ రక్తం శుద్ధి చేయబడుతుంది, మరలా ఆ రక్తం బాడీలోకి పంపిస్తారు. నరకాన్ని అనుభవిస్తారు. చాలా బాధ. ఎందుకు వాళ్ళంతా బాధపడుతున్నారంటే వాళ్ళ కిడ్నీలు పనిచేయట్లేదు, కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేదు. అందుకే కిడ్నీ చేయవలసిన పని బయట ఒక యంత్రం చేసి మరలా పంపిస్తుంది. అది ఒక్కసారి చేస్తే కుదరదు. రోజు విడిచి రోజు, రోజు విడిచి రోజు, జీవితకాలం అంతా జరుగుతూ ఉండాలి. ఒక్క డయాలసిస్కి ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచిస్తారా? నీ అవయాలలో ఒక అవయం పని చేయకపోతే
నీ టోటల్ బాడీ సిస్టమ్ ఎంత దెబ్బతింటుంది. దానివల్ల ఆ మనిషికి ఎంత బాధ, ఎంత ఖర్చు, ఎంత తలనొప్పి, ఆ వ్యక్తి వలన కుటుంబ సభ్యులందరికీ ఎంత భారం. శరీరంలో అవయవాలలో ఒక్క అవయవం పని చేయకపోతే అంత బాధ. కంట్లో రెటీనా ఉంటుంది, అది దెబ్బతింటే కనుచూపు కనబడదు. చెవిలో కర్ణబేరి ఉంటుంది, అది దెబ్బతింటే వినిపించదు. అంటే శరీరంలో అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేసినప్పుడే బాడీ ఆరోగ్యంగా కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనమందరం రాజ్య సంబంధులమై ఉన్నామని గుర్తిస్తే, సంఘములో మనమందరం ఒక అవయవాలుగా ఉన్నామని గుర్తిస్తే, మన పని మనం కరెక్ట్గా చేస్తే ఈ సంఘం అంతా ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ కొరత ఉండదు. ప్రతి వారు తమ తమ భారం బాధ్యత గుర్తించగలిగితే, ఇది నా కర్తవ్యం, ఇది నా పని, ఇది నా సంఘం, ఇది నా బాధ్యత, ఇది నా మీద ఉన్న భారం అని ప్రతి ఒక్కరూ ఆ కాన్షియస్లోకి రాగలిగితే, ఈ కాన్సెప్ట్ మన మనసు నిండుకోగలిగితే, మన సంఘం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా మారిపోతుంది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మనము మన బాధ్యత మరిచాం. ఎప్పుడు సేవ ఒకవైపునే ఆలోచన చేయకండి. యూ టు హ్యావ్ ఎన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఎవ్రీ బిలీవర్ ఇస్ అన్ ఆర్గన్ టు దిస్ చర్చ్. యూ హ్యావ్ టు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ అపాన్ యువర్ హెడ్. ఇది ఒక మనిషి ఇచ్చింది కాదు, సాక్షాత్తుగా దేవుడే మనందరికీ వారికి బాధ్యతలు పంచి పెడతాడు. ఆమేన్. మెనే అనగా నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి ముగిస్తాడు. రేపు నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే ఆయన కొరకు నువ్వు ఏమేం చేశావో ఒక పుస్తకంలో రాయాలి. ఆ రికార్డ్స్ నీ జీవితంలో ఉన్నాయా? రేపు ప్రభు ముందు నిలబడితే ఆయన కొరకు నువ్వు ఏం చేశావో, ఎంత చేశావో అని నువ్వు ఏమైనా చెప్పటానికి నీ యొద్ద ఏమైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ విషయం చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈ లోకంలో ఎవరు స్థిరులు కాదు, అందరం వెళ్ళిపోవాల్సిందే. కానీ నువ్వు వెళ్ళిపోవటానికి ముందుగా నీకు ఇవ్వబడిన బాధ్యత పూర్తిగా నెరవేర్చాలి. ఆ దర్శనం, ఆ భారం, ఆ కృప దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. నశించిపోయి ఎందరో ఆత్మల కొరకు రోదన చేయగలిగిన కృప అదొక బాధ్యత. సంఘ కార్యక్రమాల్లో ఏ కార్యం ఆటంకంగా జరగకుండా అన్ని సేవలు అన్ని ప్రాంతాల్లో క్రమంగా జరగటానికి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని, అది సేవ నాది, నాకిచ్చాడు అన్న కాన్సెప్ట్తో ప్రతి ప్రాంతంలో ఈ సేవ కంటిన్యూగా జరగటానికి ఒక బాధ్యత మన హృదయంలోకి దిగి వస్తే ఈ సేవ ఆ ప్రాంతం అంతా కూడా క్రమంగా జరుగుతుంది. దేవుడు అది ఆశిస్తున్నాడు. నాకెందుకులే, ఇంకా ఉన్నారులే, చూసుకునే వాళ్ళు ఉంటారులే, నా పేరు పాస్టర్ గారు చెప్పలేదు కదా, నేను ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి, నా పేరు చెప్తేనే ఆలోచిస్తానులే అని ఆలోచన చేయకూడదు. తమ వంతు రాకముందే పరిచర్య చేయటానికి గంతులు వేసిన సేవకులు, బాధ్యత గల విశ్వాసులు సంఘంలో లేవాలి. అందరం ఆమేన్ అందామా? మీ ప్రాంతంలో బైబిల్ స్టడీ వచ్చిందా? మీ ప్రాంతంలో గ్రూప్ ప్రేయర్ ఉందా? ఆ ప్రాంతంలో జరుగుతున్న గ్రూప్ ప్రేయర్ విషయంలో ఒక భారం మనం తెచ్చుకొని మీ ప్రాంతంలో ఉన్న దురాత్మలను బంధించి మీ ప్రాంతంలో ప్రభులోకి రాలేని వారి కొరకు మోకాల మీద ఉండి కన్నీళ్లతో ఏడిస్తే మన ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు మన మధ్యలో ఉంటాడు. మీ ప్రార్థన ద్వారా మన ప్రాంతాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? భారంతో ప్రార్థన చేయండి.
ఒక చిన్న గదిలో ఒక చిన్న గుంపు ప్రార్థన చేస్తుంది. చాలా చిన్న గుంపు. ఎందుకంటే ఆ రోజుల్లో భయముతో చెదిరిపోయిన రోజులు, బహిరంగంగా కూడుకొని ప్రార్థన చేసే ధైర్యం లేక ఒక చిన్న గదిలో ఒక చిన్న సమూహం ఎలుగెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ ప్రార్థన నామకార్థంగా కాదు, ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడైన దేవుని కదిలించే స్థాయిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దట్టమైన ధూపంలా పైకి లేచింది. అక్కడ ఆసీనుడైన దేవుడు ఆ ప్రార్థన మీద మేఘముగా మార్చుకొని దిగి వచ్చాడు. దిగి వచ్చి వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని, ఆ ప్రాంతాన్ని దేవుడు దిగి వచ్చి దర్శించాడు. చపలు కొడదామా గట్టిగా, కొట్టాలి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. దర్శిస్తే ఏమైందో తెలుసా? ఎక్కడ దైవజనుడు బంధించబడ్డాడో ఆ బంధకాల యొక్క పునాదులు సహితం దేవుడు కదిలించేశాడు. ఏ తలుపులు బంధించాయో ఆ తలుపులు తనకు తానే తెరుచుకున్నాయి. ఎవరైతే బంధించబడ్డారో వారు విడిపించబడ్డారు. ఇవన్నీ ఎలా జరిగింది? ఒక చిన్న గుంపు ప్రార్థన చేయటం ద్వారా. ఇదే మన విశ్వాసం. నువ్వు కళ్ళు మూసుకొని యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అమరుస్తున్న బాంబు లాంటి శక్తి ఎంత గొప్పదంటే, ఎంత బలమైన కార్యాలు చేయటానికైనా దేవుడు ఆ ప్రార్థనను ఒక సాధనంగా మార్చుకోగలడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అసలు ఇప్పటికే ఈ సంఘములో బలమైన కార్యాలు జరగాల్సింది. మీ ప్రాంతాల్లో దేవుని సన్నిధిలో వెళ్ళటానికి, ప్రార్థన చేయటానికి అశ్రద్ధ చేస్తున్న వారు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒక నూతన అభిషేకం మన మీదికి దిగి వచ్చునుగాక. ఎక్కడ గ్రూప్ ప్రేయర్ మానటానికి వీల్లేదు, ఎక్కడ గొలుసు ప్రార్థనలు మానటానికి వీల్లేదు. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత, ఇట్స్ అన్ మినిమం క్వాలిఫికేషన్. ఇక్కడ మనం మోకరిస్తే ప్రపంచమంతా మనం ప్రార్థన ఆత్మ ద్వారా తిరగగలం. ఆ వరం దేవుడు మనకిచ్చాడు. మన ప్రార్థన ఆసామసి కాదు. యథార్థంగా కన్నీళ్లతో, భారముతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలం అధికమైతే, ఆ ప్రార్థన చేయడానికి సహకారం ఇంకా ఎక్కువగా మార్చబడితే మన కళ్ళ ముందు రిజల్ట్ని చూసే కృప దేవుడు మనకిస్తాడు. చేతులెత్తి ఒకసారి దేవునికి మంచి స్తోత్రం చెప్దామా గట్టిగా. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత నీ ప్రభుత్వ విషయంలో, అంటే పరలోక ప్రభుత్వం కొరకు చేయవలసిన పని విషయంలో లెక్క చూస్తాడు. ఈ లోక ప్రభుత్వాలు లెక్కలోకి రావు. అది లోకంలో బ్రతకటానికి. కానీ పరలోకంలో చేరటానికి పరలోక ప్రభుత్వపు పని ఎంత చేసావో లెక్క వేస్తాడు దేవుడు. ఎంత చేసావో లెక్క వేస్తాడు. ఈరోజు వరకు నువ్వు ఒక ప్రేక్షకుడు అయితే, ఒక స్పెక్టేటర్లా సన్నిధికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయే విశ్వాసి, కనీసం ముందుకు వచ్చి సేవకుని కలవలేక, కనీసం మీ సమస్య ఏమిటో చెప్పుకోలేక, కనీసం దైవ సేవకుల సహవాసం కోరక వాక్యం మాత్రమే విని వెళ్ళిపోతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలా ప్రేక్షకులుగా మీరు ఉండవద్దు. కొంచెం పరిచయ లోపలికి రండి. కొంచెం భారం, బాధ్యత తీసుకోండి. పరలోక ప్రభుత్వ విషయమై నేను ఏం చెయ్యాలి, నా పాత్ర ఏమిటి, నా భారం ఏమిటి, నేను ఏం చేయాలి పాస్టర్ గారు? ఒక మాట మీరు ఆలోచన చేయండి. దేవుడు మనందరికీ పరలోక సంబంధమైన ఉద్యోగాలను ఇచ్చునుగాక. ఆమేన్. రాజులు, యాజకులు ఆ రోజుల్లో దేవుడు వేరువేరుగా అభిషేకించాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనల్ని, విశ్వాసులమైన మనల్ని రాజులైన యాజక సమూహముగా చేయటానికి ఒక బలమైన అభిషేకంతో మనల్ని రాజులుగాను యాజకులను గాను దేవుడు మనల్ని లేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సీరియస్గా ఈ విషయం మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు నువ్వు ఓన్లీ సండే విశ్వాసియా? నీ ప్రాంతంలో జరిగే ఆ గొలుసు ప్రార్థన, ఆ గుంపులో ప్రార్థన
నువ్వు కలుసుకోవాల్సిందిగా సెల్ ప్రేయర్స్లో కలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. భారంతో ఉందాం, దేవుని పని భారంగా చేస్తాం, దేవుని రాజ్యానికి మనం ఆశీర్వాదంగా మారుదాం. అందరూ ఆమేనన్నారా? చెప్పండి గట్టిగా. తర్వాత రాస్తుంది, నిన్ను తూకంలో వేసి తూచగా నువ్వు తక్కువ వాడిగా కనిపించావు. నిన్ను తూకంలో వేస్తాడట, నిన్ను తూకంలో పెడతాడట. నిన్ను తూకంలో పెట్టాడంటే అర్థం ఏంటి? ఒక త్రాసులో నిన్ను పెడతాడు, మరి ఇంకో త్రాసులో ఎవరుంటారు? జోకాలు కదా, తూకం వేయాలిగా. తూకం వేయాలని నిన్ను తూకుతాడు. నిన్ను తూకం వేసినప్పుడు ఏ మెజర్మెంట్, ఏ కొలతను బట్టి నువ్వు తూకం వేస్తాడు? చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, సంఘంలో అవిశ్వాసి బూతులాడతాడు, కొట్లాడుకుంటాడు, మనుషులు ఎప్పుడు కక్ష ద్వేషంతో ఉంటాడు, ఆయన కంటే నేను బెటర్, నేను బాగానే ఉన్నాను అని ఆలోచన మీకు రావచ్చు. నేను చెప్పే సమాచారం ఏంటంటే, మీరు ఎంత బాగున్నా వాళ్ళతో వీళ్ళతో కాదు పోల్చుకోవాల్సింది. వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను కాదు. నిన్ను తూకం వేస్తున్నప్పుడు మరో ప్రక్కన సాక్షాత్తు యేసు క్రీస్తే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను తూకం వేసినప్పుడు ఎక్కడ తూగాలో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణతకి సమానత్వం, అలా తూగాలి. అలా తూగినప్పుడే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. నువ్వు కొరతగా ఉంటే దేవుని రాజ్యానికి నువ్వు వారసుడవు కాలే. అందుకనే మన టార్గెట్ ఏంటో తెలుసా? క్రీస్తు యేసులా మన మనసు మారాలి. అందరూ ఆమేనన్నారా? కసితో వైరాగ్యంతో చెప్తారా? ఆమేన్, ఆమేన్. మన బాధ్యత అది, మన ఆకలి దాహం అది. నన్ను కొలవటానికి ఏదో ఒక వ్యక్తిని తీసుకోడు, సాక్షాత్తు యేసు క్రీస్తుని బట్టి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, మనమందరం దైవత్వం యొక్క సకల పరిపూర్ణతలో ఎదగటానికి సకల ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉపదేశం ద్వారా క్రీస్తు మనసు తేటగా మీకు బయలుపరచబడుతుంది. కనుక మీరు ఏదైనా కొట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, మీకు ఆవేశం, కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఆవేశం యేసయ్యలో ఉందా? ఆయనలో లేనప్పుడు నాలో ఎందుకు ఉండాలి? నేను ఆయనలా మారాలి అంటే నా ఎదుట ఆయన పెట్టుకోవాలి. దావీదు అంటాడు, ఐ సెట్ మై లార్డ్ బిఫోర్ మీ ఆల్వేస్ 24/7. ఈ దేవుని నా ఎదుట పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నావంటే, నాలో ఉన్న బలహీనత, కొరత యేసయ్యలో ఉందా? అది లేకపోతే నాలో ఉండకూడదు అన్న తీర్మానంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను ఒక వ్యక్తి నన్ను క్షమాపణ అడిగినా క్షమించను అని అంటున్నానా? ఈ గుణం ప్రభులో ఉందా? యేసు ప్రభు ఎవరినైనా క్షమించకుండా ఉన్నాడా? అప్పుడు ఆయనలో లేని గుణం నాలో ఎందుకు ఉండాలి? నేను ఆయనకు సమానత్వం కలిగిన వానిగా ఎదగాలి. అలా ఎదగాలంటే యేసయ్యలో ఉన్న పరిపూర్ణత అంత నాలోనికి రావాలి. ఇదే మన రాత్రి పగలు మనం చేయవలసిన ప్రార్థన. అఫ్ కోర్స్ అనేక బలహీనతలు, అనేక కొరతలు, అనేక షార్ట్ కమింగ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అయితే ప్రభు చెప్తున్న మాట, ఆయన ఎదుట నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు మచ్చ, మహిమ, డాగు, కలంకము లేని, ముడత లేని మహిమ గల సంఘము కొరకు ప్రభు రానే ఉన్నాడు. ఏ కొరత లేకుండా ఆయన ఎదుట నిలబడవలసి ఉంది. అలాంటి కృప మనం పొందుకుందాం. రోజు రోజు మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ చేతులెత్తి ఆమేనంటారా? చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. దీని కొరకే మనం పోరాడాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటయ్యా అనంటే, మనం కొరత లేని వారిగా ఈ లోకంలో ముందుకు సాగాలి. మనము సర్వ సమృద్ధిని అనుభవించటానికి
మన కొరకు దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్నిష్డ్. మనకి పిల్లలు పుట్టకముందే, కడుపులో ఉండగానే పేరును ఆలోచిస్తారు. వానికి ఏం చేద్దామా, ఎలా చేద్దామని ఆలోచిస్తారు. వాడు పుట్టక మునిపే వాడి పేర్లు ఎల్ఐసీలు బాండ్లు రాసి పెడతాం. వాడి ఆస్తి పంచి వాని పేర్లో పెడతాం. వానికి ఇక మాట్లాడడానికి కూడా రాదు. వానికి పలానా ప్లాట్ వానికి సొంతం చేస్తాం. ఆడపిల్లలకైతే వారి పేరులో కొంత అమౌంట్ వేసి పెడతాం, రేపు పెళ్ళికి పని చేస్తుందని. మంచివారైన తల్లిదండ్రులు వారి పిల్లల గూర్చి వారు పుట్టక మునిపే అంతగా ఆలోచిస్తే మన కొరకు దేవుడు ఎన్ని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయములకు గోచరం కాలేదు. అంతగా దేవుడు మనకి సిద్ధపరిచాడు. చప్పట్లతో దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనకు సాదృశ్యంగా ఇశ్రాయేలుకు ఒక మాదిరిగా మనకు నేర్పించటానికి, ఇశ్రాయేల్ మన ఎదుట పెట్టి మాదిరి నేర్పించటానికి వారిని మనకంటే ముందుగా ఉనికిలోకి తెచ్చి వారి ద్వారా సాక్షి సమూహం అనేకమైన సాక్ష్యాలు మనం నేర్చుకొని పరిపూర్ణులు అగునట్లుగా అనేక పాటలు మనకు నేర్పిస్తాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 years 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ప్రయాణంలో వారికి దేవుడు చేసిన కార్యాన్ని దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు మన కొరకు. ఆ మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి, 40 years నువ్వు ప్రయాణం చేసిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాలేదు. చప్పలు కొడతాను ఒకసారి గట్టిగా. హల్లెలూయా. 40 years 40 సంవత్సరాల ప్రయాణంలో, ఎడారి లాంటి అనుభవాల్లో, తీక్షణమైన ఎండవేళలో, ఎముకలు కొరికే చలివేళలో వారికి ఏది తక్కువ కాకుండా వారికి సమృద్ధినిచ్చి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ కొరత లేకుండా వారు ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? వారు కానాను చేరవలసింది. సో కానాను చేరటానికి వారికి ఏది తక్కువ కాకుండా సమృద్ధిని దేవుడిచ్చాడు. God has fulfilled all their needs. ఒక గ్లాస్ నీళ్లు దొరకని ప్రదేశంలో ఇంచుమించు 25 లక్షల మంది ప్రజలకి సమృద్ధి ఆహారాన్ని, సమృద్ధి నీళ్లను దేవుడు సిద్ధపరిచి వారికి ఇచ్చాడు. వారి అరణ్య యాత్రలో వారికి ఏది తక్కువ కాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనం ఏదైనా విందు చేస్తే భోజనాలు అయిపోతాయి. తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు, గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక చిన్న ఫంక్షన్కి సరిపడే ఆహారం కొన్నిసార్లు మనం సిద్ధపరచలే. కానీ దేవుడు 25 లక్షల మంది ప్రజలకి కడుపు నిండా ఆహారాన్ని, సమృద్ధి నీళ్లను, వారికి ఏది తక్కువ కొరత కాకుండా సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాఠం ఏమిటంటే, పరమకానానికి ప్రయాణం చేస్తున్న దేవుని బిడ్డలారా, మీ ప్రయాణము కూడా కొరతగా ఉండకూడదు, అది సమృద్ధిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు శిష్యులను యేసు ప్రభు సేవకు పంపిస్తాడు. పంపించే ముందుగా బస్ ఛార్జీలు ఇవ్వలేదు, టీ తాగటానికి, భోజనం చేయటానికి డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండానే సేవకు పంపించేస్తాడు. వెళ్ళండి సేవ చేయండి అన్నాడు.
శిష్యులు కూడా మాకు బస్ టికెట్ లేదా, హోటల్లో తినటానికి ఖర్చులకి ఏమి ఇవ్వరా అని అడగకుండానే పొమ్మనగానే విశ్వాసంతో వీళ్ళు బయలుదేరారు. సేవ అంతా ముగించుకొని తిరిగి వస్తారు. వచ్చినప్పుడు ప్రభు వారిని అడుగుతాడు, మీరు వెళ్ళటానికి మీకు ఛార్జీలు ఇవ్వలేదు, భోజనానికి డబ్బు ఇవ్వలేదు, సేవ అంతా చేసి వచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వనందున మీకేమైనా తక్కువ అయిందా అని ప్రభు అడిగాడు వాళ్ళని. అందుకు ఆ శిష్యులు ఇచ్చిన సమాధానం, మాకేమీ తక్కువ కాలేదు. మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక మంచి మాట ఏమిటంటే, తినటానికి సరైన తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా నీకే కొరత ఉండకూడదు. ఇది ₹1,00,00,000 మాట. ఉండటానికి సరైన వసతులు లేకపోయినా పర్వాలేదు, రేపు ప్రభు ఎదుట నిలబడటానికి నీకు ఏ కొరత ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయం మనకందరికీ బాగా అర్థం కావాలని ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. 17వ వాక్యం చూడండి, 17. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, నీవు పరలోకములో ప్రవేశించాలంటే ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆజ్ఞలు గైకొను అని చెప్పాను. అందుకు ఏ ఆజ్ఞనని ఆయనను అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. అందరి తలలు పైకెత్తిన వైపు చూడండి. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఈ యవనస్తుడు సాధారణమైన వాడేం కాదు. హి వాస్ ప్రాక్టీసింగ్ ద లా. తన టెస్టిమనీ ఏమిటంటే, చిన్ననాటి నుండి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు. అందుకు ప్రభు ఏమనాలి? అలాగైతే నువ్వు నిజంగా పరిపూర్ణుడవే అని చెప్పాల్సి. కానీ ప్రభు, నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే పరిపూర్ణుడు కాడా? విగ్రహారాధన చేయట్లేదే, 10 ఆజ్ఞలను క్రమంగా పాటిస్తున్నాడే, చిన్ననాటి నుండి దేవుని బిడ్డని ముద్ర పొందుకున్నాడే, మరి అతనిలో కొరత ఏమిటి? ఈ రోజున ఈ పాట మీరు చాలా నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాడు, కానీ ప్రభు అంటాడు, నీకు ఒకటి కొరత ఉంది. నేను అదే చెప్తున్నాను. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొరత లేని విశ్వాసిగా ఎదగాలి. అందరూ అన్నరామేనని. We all should grow without any lack in your spiritual life. ఏ కొరత లేకుండా ఎదగటానికి సమస్త కృప దేవుడు మనకిస్తున్నాడు. యవనస్తుడా, one thing you lack. ఒకటి నీ కొరతగా ఉంది. ఏమిటి ప్రభా కొరత అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నీకున్న ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించు. ఇప్పుడు కొరత ఏంటయ్యానంటే తన ఆస్తి. మరి ఆస్తి పాపమా? కాదు. అక్కడ ప్రభు చెప్పే సందేశం ఏమిటో వినండి.
ఇతను అంటాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, నీ ఆస్తిని అమ్మేశాయి. ఎందుకంటే నాకంటే నీకు ఆస్తి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. నాకంటే ఎక్కువగా నీకు ఆస్తి ముఖ్యంగా ఉంది. ఆస్తిని బట్టి నువ్వు నన్ను మర్చిపోగలవు, నన్ను పక్కన పెట్టగలుగుతున్నావు. నామకార్థంగా అన్ని ఆచరిస్తున్నావు, కానీ యథార్థంగా నన్ను ప్రేమించట్లేదు. కారణం ఆస్తి, డబ్బు, మనీ మైండ్, మెటీరియల్ మైండ్. నీవు కేవలం డబ్బును ప్రేమిస్తూ సెకండరీగా నా దగ్గరికి వచ్చా. కనుక నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్న డబ్బుని నువ్వు వదిలిపెట్టగలిగితే నువ్వు నా దగ్గరికి రాగలవు. ఇప్పుడు నా దగ్గరికి పరిపూర్ణంగా ఎందుకు రాలేకపోతున్నావంటే నాకు నీకు మధ్యలో అడ్డుగా డబ్బు ఉంది. డబ్బు, యు ఆర్ లవింగ్ మనీ మోర్ దెన్ మై సెల్ఫ్. నాకంటే ఎక్కువగా నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు. యవనస్తుని సబ్జెక్ట్లో డబ్బు. మరి నీ విషయంలో ఏది అడ్డుగా ఉంది? నీకు ప్రభుకి మధ్యలో. ప్రభు కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమిస్తున్నావు? అలాంటి వారు ఎవరైనా సరే దేవుని రాజ్యానికి అర్హత కోల్పోతున్నారు. పాఠం ఏమిటి? ఒకటి నీకు తక్కువగా ఉందంటున్నాడే, ఏమిటా తక్కువ తెలుసా? దేవుని కంటే నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు తక్కువ, కొరత, ఆటంకం. అది ఉన్నంత వరకు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు కాలే. ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని కంటే ఎక్కువగా ఇంకేదో ప్రేమిస్తారు. ఇంకేదో. నువ్వు నిజంగా నీ ఆరోగ్యం కంటే, నీ క్షేమము కంటే, నీ సుఖము కంటే, నీ ఆస్తి కంటే, నీ కుటుంబము కంటే, నీ ప్రియుల కంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించగలిగినప్పుడు వారిని దేవుని కొరకు నువ్వు సమర్పించగలవు. వాటికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించగలవు. ఈరోజు నువ్వు వచ్చావు నిజమే, దేవునికి స్తోత్రం అంటే నువ్వు దేవుని స్తుతిస్తున్నావు నిజమే, కానీ నీ హృదయంలో ప్రథమ స్థానం ఎవరు? నీకు ప్రథమ పీఠం నీ హృదయంలో ఎవరికి వేశావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. డబ్బు మీద ఎక్కువగా ప్రేమ ఉన్నందువలన దేవుని ఆజ్ఞ పాటించలేకపోతున్నా, దేవుడు చెప్పింది చేయలేకపోతున్నా. కారణం డబ్బుని ఎక్కువ ప్రేమించా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఒక క్రమం, అది ఏ క్రమమైనా సరే, నువ్వు దేవుని నిజంగా ప్రేమించావా? ఆ దేవుని ప్రేమ కొరకు నువ్వు దేనినైనా వదిలిపెట్టగలగాలి, దేనినైనా మరవగలగాలి, దేనినైనా ప్రభు కొరకు నువ్వు ప్రతిష్ఠించగలగాలి. అలా వదిలిపెట్టగలిగినప్పుడే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది ప్రధానమైన పాఠం మన జీవితాల్లో. ఆ హృదయం మనకు కావాలి. యేసయ్య కంటే నాకు ఈ లోకంలో ఎక్కువ ఏది లేదు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా దేవుని కంటే నా ప్రాణం ముఖ్యం కాదు. అవసరమైతే అగ్నిగుండంలో దూకుతాను, 7 అంతల వేడిమి కలిగిన అగ్నిగుండంలో దూకుతాను, అవసరమైతే సింహాల బోన్లో దూకుతాను, అవసరమైతే ఉరి తీయబడతాను. కానీ నా దేవుని కంటే ఎక్కువ నాకు ఈ లోకంలో ఏది లేదు. ఆ సమర్పణలోకి మనమంతా రావాలి. ఒకసారి చేతులు పైకెత్తుదామా అందరం? ఇది చాలా ఉన్నతమైన అనుభవం. ఇంకా మనం పూర్తి స్థాయిలో ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనకు అనేక అడ్డులు ఉన్నాయి, ఆటంకాలు. దేవుని కంటే ఎక్కువగా కొన్ని వాటిని ప్రేమిస్తున్న పరిస్థితులు. ఈరోజు నిజంగా నువ్వు దేవుని మీద అధికమైన ప్రేమగే ఉంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆశించవద్దు, ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు. మొదట దేవుడే,
అన్నిట్లో ప్రథమ స్థానం దేవుడే. ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. మొదట స్థాయి దేవునికి, ప్రథమ స్థాయి దేవునికి, శ్రేష్టమైంది దేవునికి. ఆది యందు దేవుడు, మొదట దేవుడు నా జీవితంలో. కుటుంబం కంటే ముందు దేవుడు, నా భార్య కంటే ముందు దేవుడు, నా పిల్లల కంటే ముందు దేవుడు, నా ఉద్యోగం కంటే ముందు దేవుడు. దేవుడు దేవుడు ఆ కృప నాకు కావాలని అడుగుతారు. ఒక్క మాట ప్రభు సన్నిధిలో. ఆ అభిషేకం కావాలి. అన్ని నెక్స్ట్. ఫస్ట్ గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్. మొదట నువ్వే కావాలయ్యా. అందరు చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. ఆ కృప కావాలని అడగండి. అభిషేకం బలముగా రావాలని చెప్పండి. నీ కొరకు దేనినైనా వదిలేస్తానయ్యా అని చెప్పండి. ఎస్ 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 లార్డ్, ఎస్ లార్డ్. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చెప్పిన అందరూ గట్టిగా ఆమేన్. అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించే మనసు, అభిషేకం మనందరికీ సమృద్ధిగా దేవుడు కలిగించునుగాక. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. సంగమంతా పాడతారా? ఇంకొంచెం గట్టిగా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, యేసయ్యా ఆత్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ కృప సమృద్ధిగా దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ఈ దర్శనం మీకుంటే ఆరోగ్యం లేదని, డబ్బు లేదని, ఇంట్లో అన్నీ కలిసి రావట్లేదని ఏ విషయంలో బాధపడకండి. మన గోల్ అది కాదు. ఒకవేళ వాటి గుండెను పోవాల్సిన పరిస్థితి దేవుడు నియమిస్తే దేవుని ఆజ్ఞ మేరకు సంతోషంగా అంగీకరించి ఆ మార్గంలో వెళ్ళండి, ఆ పదంలో వెళ్ళండి. దేవుడు ప్లాన్ చేసిన ఆ పదంలో నడవటానికి కృప పొందుకోండి.
మీరు ఆశించినట్లుగా కాదు, దేవుని ప్లాన్ ప్రకారంగా నడిచే కృప పొందుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర సంబంధమైన కార్యాల మీద మనసు పెడతాడు. ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెడతాడు. మీరు శరీర సంబంధమైన కార్యాల మీద మనసు పెడితే అది లేదే ఇది లేదని బాధ కలుగుతుంది. ఆ బాధ మనకు రాకూడదు. ఇది దేవుడు నియమించిన మార్గం. నన్ను తన ప్రతిష్ఠితమైన మార్గంలో ప్రభు నడిపిస్తున్నాడు. ఆ మార్గంలో ఎంత పెద్ద సిలువైనా, ఆ సిలువ ఎంత బరువైనా, ఆ సిలువ మార్గంలో ఎందరు వ్యతిరేకంగా తిరిగినా, దట్ వాస్ ఆర్డైన్డ్ బై గాడ్. ఐ హావ్ టు గో. ఇది ఉన్నతమైన దర్శనం. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కొరత ఉండకూడదు. అందుకని యోహాన్ అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఫస్ట్ ఎక్కడ? ఆత్మీయ జీవితం. ఫస్ట్ ఎదగండి. ప్రార్థన జీవితాన్ని నూతన పరచుకోండి. ప్రభుతో మీకున్న సంబంధం నూతన పరచుకోండి. ఎదగాలని ప్రయత్నం చేయండి. నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తే, ఆత్మీయ జీవితాన్ని గురించి చింతిస్తే, అప్పుడు మిగతా కార్యాలన్నీ నీ పట్ల దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అసలు మన జీవితంలో కొరతలేంటి? ఇన్ వాట్ వి ఆర్ షార్ట్. ఒక 2 విషయాలు మీతో పంచుకుంటాను. ఏ విషయంలో మనం కొరతగా ఉన్నామో, ఏ విషయంలో దేవుడు కొరతగా ఉండకూడదు అని దేవుడు రాసి పెట్టాడో, ఆ విషయాలలో ఒక 2 విషయాలు మీకు తెలియజేస్తాను. అందరూ చెప్పండి, చదవండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఒకసారి అందరూ ఆ మాటలు వినండి, నా వైపు చూడండి. ఎక్స్ట్రాడినరీ వర్డ్స్. అక్కడ విశ్వాస యొక్క క్వాలిటీస్ ఇంచుమించు 6-7 సుగుణములను దేవుడు బయలుపరుస్తున్నాడు. వాటిని నెమ్మదిగా చదువుదామా? 1 కొరింథీ 13వ అధ్యాయంలో విశ్వాసులు ఎలాంటి వారై ఉన్నారో అక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. నెంబర్ 1, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అంటే ఏ స్థితిలో ఉన్నారు? అన్య భాషలు మాట్లాడే స్థాయి. అంటే వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధాత్మాభిషేకం పొందిన విశ్వాసులు, అనాయింటెడ్ బై గాడ్. సెకండ్, ప్రేమ లేని వాడనైతే కంటిన్యూ మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి. సెకండ్, ప్రవచనాలు. ఓ నా ప్రియ కుమారుడా అని మాట్లాడే ప్రవచనం, ప్రవచన వరాలు కలిగిన విశ్వాసం. థర్డ్, మర్మములన్నీయు. ఓ ఎంత లోతుగా దేవుని వాక్యం మాట్లాడినా ఆ వాక్యంలో ప్రత్యక్షత ఇట్టే గ్రహించగలిగిన మనస్సు, ఎన్నో ప్రత్యక్షతలను గ్రహించగలిగిన కృప. 4, జ్ఞానమంతయు ఎరిగిన వాడనే. జ్ఞానం, దైవికమైన జ్ఞానం కలిగిన విశ్వాసం. 5, కొండలను పెకలింపగల పరిపూర్ణ బలమైన విశ్వాసం కలిగిన వారు. గ్రేట్ ఫెయిత్. కొండలను సహితం పెకిలించి సముద్రంలో పడవేయగలిగినంత గొప్ప విశ్వాస వీరులు. 6, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. చూసారా? ఆస్తి అంతా కూడా సమర్పణ చేయగలిగిన స్థాయి. 7, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. సమర్పణ. శరీరం
అగ్నిలో కాల్చబడటానికి సహితం తమ శరీరాన్ని అప్పగించుకోగలిగిన ఉన్నత స్థాయి. నేను అంటాను, ఇన్ని స్వభావాలు ఉంటే ఆ విశ్వాసులను ఏమంటారు? వెరీ స్ట్రాంగ్. ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ఆత్మీయ జీవితం మనకెవరికైనా ఉందా? కొండలను పెకించిన విశ్వాసం ఉందా? ఆస్తి అంత పేదల పేర్ల రాసిచ్చగలిగిన అద్భుత కృప ఉందా? శరీరం కాల్చబడటానికి కూడా వెనుకంజు వేయకుండా చావటానికి కూడా సిద్ధపడిన సమర్పణ మనకుందా? ఇవన్నీ వీళ్ళకున్నాయి. ఇంత ఆత్మీయ జీవితం ఉండి కూడా ఏం లేదట? ప్రేమ లేదట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆలోచిస్తున్నారా? ఇన్ని ఉన్నాయి కానీ ఏం లేదు. అందరూ చెప్పండి ఆ మాట. ప్రేమ లేదు. అంటే దేవుడు చెప్పకే చెప్తున్నాడు, నీ ధర్మం చేసిన, గొప్ప విశ్వాసం ఉన్నా, త్యాగం చేయగలిగిన మనసున్నా, ఇంత ఎగిరి భాషలు మాట్లాడి అభిషేకం పొందుకున్నా, ప్రేమ లేకపోతే ఇవన్నీ వ్యర్థం. నీవు భాషలు మాట్లాడుతున్నవే నేను పరలోకం తీసుకెళ్ళదు. భాషలు మాట్లాడుతున్నాను మోసపోవద్దు. గొప్ప విశ్వాసం ఉందనే మోసపోవద్దు. ఇవన్నీ ఉన్నా నీకు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి. దిస్ ఇస్ గాడ్స్ లాంగ్వేజ్. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ప్రేమ లేకుండా తన ఆస్తి పేదలకు ఎలా ఇచ్చాడు? ప్రేమ లేకుండా తన ఒళ్ళు కాల్చుకోవటానికి ఎందుకు అప్పగించాడు? మనం నమ్మవలసిన ఒక సత్యం ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నాడు కానీ నిజమైన యాటిట్యూడ్తో, నిజమైన ప్రేమతో చేయట్లేదు. పేరు కొరకు చేస్తున్నాడో, నామకార్థంగా చేస్తున్నాడో, దేవుడు కృప ఇచ్చినందువల్ల చేస్తున్నాడో తెలియదు కానీ యథార్థంగా మాత్రం చేయట్లేదు. మీరందరూ వచ్చారు, అందరు యథార్థంగా వచ్చారా? మీలో చాలా తక్కువ మంది దశంభాగం ఇస్తారు. అలా ఇచ్చే వాళ్ళందరూ కూడా యథార్థంగా ఇస్తారా? ప్రభుకు ఏదైనా పరిచర్య ఉందని ప్రకటిస్తే యథార్థంగా వచ్చి పరిచర్య చేస్తారా? ఇన్ని చేసి ప్రేమ లేదంటండి. అలా ప్రేమ ఒక్కటి లేనందువలన ఇన్ని ఉన్నా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించట్లేదు. యూ ల్యాక్ వన్ థింగ్. ఒకటి నీకు తక్కువగా ఉంది. అది ఏమిటయ్యానంటే ప్రేమించడం నీకు తెలియట్లేదా? మన సంఘంలో చాలా షార్ట్ ఇది. ఎంతో ఉన్నతమైన ఆత్మీయ జీవితం ఎదిగిన వారు సహితం ప్రేమగా నడుచుకోలేకపోతున్నారు, ప్రేమ చూపించలేకపోతున్నారు, ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు. ప్రార్థనలో మోకరిస్తే అనర్గళంగా ప్రార్థన చేసేవారు ప్రార్థన దిగిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. అందరికంటే ఎక్కువగా ఆత్మ పొందుకునేవారు సహితం అన్య భాషలు మాట్లాడతారు. ప్రార్థన తర్వాత వారు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటండి? అది ఎలా అనుభవించాలి? ఒక ఉపమానం ఇది చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా దోచుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. గొడవ చేసుకొని వెళ్ళిపోయాడు. వద్దు అని బ్రతిమాలుకున్న తండ్రి మాట వినకుండా తిరగబడి వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? స్నానం చేయించాడు, ఉంగరం తొడిగించాడు, ప్రశస్త వస్త్రాలు ధరింపచేశాడు, మంచి చెప్పులు జోడించాడు, క్రొవ్విన దూడను వధించాడు, ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపించాడు, గొప్ప విందు చేశాడు.
ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ప్రేమకి సంకేతమై ఉన్న అసలైన ప్రేమ ఏమిటో అక్కడ ఒక మాట రాయబడింది. ఒకసారి తీయండి ఆ మాట అందరూ. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. 20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, ఇంకా అతడు దూరంగా ఉండగా తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను. ఓకే అందరూ నా వైపు చూడండి. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫాదర్స్ లవ్. ఏమిటయ్యా ఎక్స్ప్రెషన్ అంటే, కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి లేచాడు, చూశాడు, లేచాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాడు ఇంకా సారీ అనే మాట చెప్పకముందే కోగిట్లో పెట్టుకొని ముద్దు పెట్టుకొని, ఓకేరా పర్వాలేదురా క్షమించినరా, క్షమాపణ అడగకముందే క్షమించడం. డాడీ ప్లీజ్ నన్ను చేర్చుకోవా అని చెప్పకముందే చేర్చుకోవడం. కనీసం పని మనిషిగైనా ఉంటే బాగుండని తిరిగి వచ్చిన కుమారుని స్థాయి ఇచ్చిన ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం వర్ణించాలి. ఈ ఉంగరం తొడగడం ఎవరైనా చేస్తారు, మంచి బట్టలు కుట్టించడం ఎవరైనా చేస్తారు. ఇవన్నీ చేసి కూడా ఈ తండ్రికి ప్రేమ లేకపోతే వ్యర్థం. ఇప్పుడు వీటన్నిటికీ ఎప్పుడు విలువ వచ్చిందో తెలుసా? తండ్రి యొక్క ప్రేమను బట్టి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఉపమానం అర్థమైందా? మీకు అర్థమైన భాషలో చెప్తాను. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు మా ఆయన నాకు అన్నీ కొని పెడతాడు, ఏది లేదన్నా అది తెచ్చి పెడతాడు, కాస్ట్లీ ఐటమ్స్లో తీసుకొచ్చి పెడతాడు, కానీ నాతో మంచిగా మాట్లాడాడు, నన్ను ప్రేమగా చూసుకోడు అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ చెప్పే సాక్ష్యాలు నా చెవులు ఎన్నో పడ్డాయి. ఖరీదైనవి కొనిస్తాడట, బియ్యం లేదంటే మూటలు రప్పిస్తాడట, అది లేదంటే వెంటనే క్షణాల్లో తెచ్చి పెడతాడట, వస్తువులు ఇస్తాడట, ఆకలి తీరుస్తాడట, కానీ ప్రేమనివ్వడట. ఇంకెవరికో ప్రేమను పంచిపెడుతున్నాడట. తట్టుకోలేకపోతుంది ఆ తల్లి. పాఠం ఏమిటో తెలుసా? నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేకుండా చేస్తే దానికి ప్రతిఫలం ఉండదు, దానివల్ల ఏ లాభం లేదు. చాలామంది చేస్తారు ప్రేమ లేకుండా. ఖరీదైనవి షాపుల్లో ఉండవచ్చు, కానీ నీ ఇంటి వారికి కావాల్సింది షాపులో ఉన్న ఖరీదైంది కాదు. షాపులో కొనలేనివి, ఖరీదైనవి నీలోనే ఉంది. అదే ప్రేమ చూపించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. A smile is never on sale. A మంచి ప్రావర్బ్. A smile is never on sale. అంటే ప్రేమ చూపడం, ఆప్యాయంగా చేర్చుకోవడం వెలపెట్టి కొనలేనిది. అలాంటి ఉన్నతమైన ప్రేమ మనలో దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు అలాగూ ప్రేమను ఆశిస్తున్నాడు అంటే, అసలు ఆయనే ప్రేమై ఉన్నాడు. ఆయనకి కావాల్సిన ఆ ప్రేమ. కనుక మీ జీవితాల్లో మీ కుటుంబానికి చేసినా, సంఘానికి చేసినా, సేవకునికి చేసినా, ఏది చేసినా ప్రేమతో చేయుడి. చేతులెత్తి స్తోత్రం అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమ రెండుగా దేవుడు విభజించాడు. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో ఆ 10 ఆజ్ఞలు రెండుగా చేశాడు. ఆ 2 ఆజ్ఞలు ప్రేమ.
ఏమిటా ప్రేమ అంటే, ఒకటి దేవుని ప్రేమించడం, రెండు నీ సహోదరుని ప్రేమించడం, సాటి సహోదరుని సహోదరిని ప్రేమించడం. దేవుని ప్రేమించడం ఎంత వాస్తవమో నీ పొరుగువానిని ప్రేమించడం అంతే వాస్తవం. నీ పొరుగువానితో సంబంధం లేకుండా డైరెక్ట్గా దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ చెల్లదు, అంగీకరించబడదు. నువ్వు మనసారా దేవుని ఎంత ప్రేమించినా 10 ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా నువ్వు పాటించినా, నీ పొరుగువాని పట్ల నీకు ప్రేమ లేకుండా నువ్వు నడిచినట్లయితే నీవు ఆత్మీయ జీవితం ఎంత ఎదిగినా అది లెక్కలోకి దేవుడు తీసుకోవట్లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా ప్రార్థన చేద్దామని, భక్తిగా ఉందామని అనుకుంటారు. అవి అంగీకరించబడదు. నీ భక్తి అంగీకరించబడాలంటే సాటి సంఘముతో నువ్వు ప్రేమగా మాట్లాడాలి. షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ నేబర్. ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండండి. దేవుడు నాకు నేర్పించిన పాఠం, నాకు అనుగ్రహించిన అనుభవం మీతో చెప్తున్నా. ఈరోజు వరకు 25 సంవత్సరాలు ఈ సేవలో నేను ఏ విశ్వాసి పట్ల కూడా ప్రేమ లేకుండా ప్రవర్తించలేదు. చిన్న పిల్లలే కానీ, పెద్దలే కానీ, వృద్ధులే కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను పంచి పెడతా ఉన్నాను. ప్రేమను పంచుటకు మీకు సరైన మాదిరి నేను మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మీరు ప్రేమించండి, మీ ఇంటి వారిని ప్రేమించండి, మీ సంఘాన్ని ప్రేమించండి, నిరభ్యంతరంగా ప్రేమించండి, దైవీకమైన మనసుతో ప్రేమించండి, దేవుని ఎదుట పెట్టుకొని ప్రేమించండి. వ్యతిరేకంగా మాట్లాడటానికి తీర్మానం చేయకండి. నీకు ప్రేమ ఒక్కటి తక్కువగా ఉంది. నీకెంత ఆత్మీయంగా నువ్వు ఎదిగినా ప్రేమ అనేది లేకపోతే నీ ఎదిగిన ఆత్మీయ జీవితానికి విలువ ఉండదు. ఎంత ఎదుగుదలండి, అసలు శరీరమే మంటలకి అప్పగించుకున్నంత స్థాయిలో పెరిగినా ప్రేమ లేకపోతే ఆ త్యాగం వేస్ట్ అంటాడు దేవుడు. త్యాగం వేస్ట్. కనుక నువ్వు దేవునితో నీకు ఎంత సంబంధం ఉన్నా నీ పొరుగువాన్ని సరిగ్గా ప్రేమించే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడే ఆ వ్యక్తి పట్ల, దేవుని పట్ల నువ్వు న్యాయం చేస్తున్నా. అలాంటి కృప మనకు కావాలి. సంఘాల్లో కొట్లాడుకోవడం, కొరుక్కోవడం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఇవన్నీ మనకు ఉండకూడదు. మనమంతా కుటుంబముగా మారాలి. కుటుంబంలో అందరూ పరిపూర్ణులు కాదు. ఒకడు బలహీనుడు, ఒకడు బలవంతుడు ఉండవచ్చు. బలహీనుడు కాబట్టి ఇంటి నుంచి బయట తోసేస్తారా? ఇంటి వారు ఎంత బలహీనుడైనా ఇంట్లో పెట్టుకొని పోషించట్లేదా? మరి అదే కాన్సెప్ట్ సంఘంలో కూడా ఉండాలి. మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెలం, తల్లులం, తండ్రులం. ఇలా పెద్ద జాయింట్ ఫ్యామిలీలో కొరత కలిగిన వాళ్ళు ఉండవచ్చు. ప్రేమతో వారికి సరిచేసి మంచి విషయాలు చెప్దాం. ఎలాగైనా వారిని రాకడికి మనం సిద్ధపరుస్తాం. అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక విషయం ఏంటంటే, దేవుని ప్రేమించవలసిన మనం, దేవుని మనసుతో సహోదరిని ప్రేమించవలసిన మనం ఇంకేదో ప్రేమిస్తున్నాం. ఎందుకు పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేకపోతున్నామో 4 రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగిస్తాను. 4 రెఫరెన్స్ అందరూ టక్ టక్ అని తీయండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమకి మనలో అనేకులు యోగ్యులుగా ఎందుకు మారలేకపోతున్నారంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి?
లోకములో ఉన్న ఆడంబరాన్ని అనుసరిస్తున్నారు. లోక మర్యాదకు తగ్గట్లుగా జీవిస్తున్నారు. దేవునికి తగ్గట్లుగా కాదు, వాక్యానికి తగ్గట్లుగా కాదు, లోకానికి తగ్గట్లుగా జీవించే ప్రయత్నం. ఇక్కడే రాజీ పడి మనుషులను మెప్పించటానికి, మనుషుల ముఖస్థుతి కొరకు దేవుడు మనకిచ్చిన చట్టాన్ని తీసి పక్కన పెట్టే సందర్భాలు ఎన్నో నీ జీవితాల్లో వస్తాయి. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించడం, లోక పద్ధతులను ప్రేమించడం, సాంప్రదాయాన్ని ప్రేమించడం, ఆచారాలు ప్రేమించడం, ఆడంబరాన్ని ప్రేమించడం, ఇవన్నీ లోకాన్ని ప్రేమించే లిస్టులోకి వచ్చేస్తుంది. నువ్వు ఇలాంటి విశ్వాసివైతే దేవుని ప్రేమ నీలో లేదు. నువ్వు దేవుని బిడ్డవైనా, క్రమం తప్పకుండా ఆదివారం క్రమంగా నువ్వు వస్తున్నా, దశమ భాగం ఇచ్చే క్రమమైన విశ్వాసి అయినా, లోకాన్ని ప్రేమించినంత వరకు దేవుని ప్రేమ నీలో లేదు. అందుకనే బైబిల్లో ఏం రాస్తుంది, అదే అధ్యాయంలో 17వ వాక్యం కూడా చూడండి, 17. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అదండి అసలు సత్యం. లోకాన్ని ప్రేమించేవారు గతించిపోతారు. లోకం గతించిపోతుంది కనుక లోకాన్ని ప్రేమించేవారు కూడా గతించిపోతారు. కానీ దేవుని చిత్తం చేసేవారు నిరంతరం నిలిచి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీరు ఇంకెవరైనా లోకంలో ఉన్న వాటిని మీ జీవితాల్లో తప్పకుండా అనుసరించాలి. అది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న సమాజ విలువ కొరకు, మన ప్రిస్టేజ్ కొరకు లోక సంబంధమైన కార్యక్రమాలను మెయింటైన్ చేసే విశ్వాసి అయితే ఇకనైనా నువ్వు మారు మనసు పొంది మనుషులను సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టడానికి దేవుని ప్రేమను అనుసరించి జీవిస్తాం. ఆమేనంటారా గట్టిగా? చెప్పండి గట్టిగా. రోమా పత్రికలో ఒక మాట రాస్తుంటుంది, 12వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూస్తున్నారా? లోక మర్యాద అందరూ మాటనండి గట్టిగా. ఆ మర్యాదను అనుసరించకండి అని రాస్తుంది బైబిల్లో. లోక మర్యాద, లోక దృష్టిలో మర్యాదగా ఉండాలని, మీ మర్యాదను కాపాడుకోండి, వద్దనట్లేదు. వాళ్ళ మర్యాద కొరకు కొన్ని ఆచారాలు ఉన్నాయే, పద్ధతులు, సాంప్రదాయాలు, వాటిలో జోక్యం చేసుకోకండి అట్ ఎనీ కాస్ట్. లోకంలో ఉన్న ఫ్యాషన్ మీరు అనుసరించే ప్రయత్నం చేయకండి. భయంకరంగా డ్రెస్అప్ అవ్వడం, శరీరం అంతా బయటికి వచ్చేటట్లుగా అరకొర వస్త్రాలతో లోకంలో ఏది ఫ్యాషనో దానిని విశ్వాసులు అనుసరించకూడదు. మన డ్రెస్అప్ కూడా క్రమముగా, కరెక్ట్గా, మర్యాదగా ఉండాలి, దేవునికి తగినట్లుగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన భాష దేవునికి తగినట్లుగా ఉండాలి, మన సాంప్రదాయాలన్నీ దేవునికి తగినట్లుగా ఉండాలి. లోకంలో ఉన్న ఆచారాలు, పద్ధతులన్నీ మీరు పాటించవద్దు. ఆ కృప కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. కొత్త ఇల్లు డెడికేట్ చేసేటప్పుడు పాలు పొంగడం, గుమ్మాలకి ఏవేవో కట్టడం, ఆ తర్వాత ఇంటికి దోషం రాకూడదని గుమ్మడికాయలు కట్టడం, ఇవన్నీ లోక పద్ధతులు. పెళ్లి కాడికి పసుపులు రాయడం, బైబిల్ అలా లేదే. మళ్ళీ దాని ప్రత్యేకంగా పెళ్లి స్నానం ఒకటి ఎప్పుడు చేయనట్టే. స్తోత్రం. అదేంటంటే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇది లోక మర్యాద, మీరు అనుసరించకండి. స్తోత్రం. ఒకవేళ మీరేమైనా పెళ్లి స్నానం చేయాలంటే మమ్మల్ని పిలవకండి, మీరే ప్రార్థన చేసుకోండి.
సేవకులు మాత్రం పిలవకండి ఇక మీదట. దేవుని మహాకృప పొందుకొని అలాంటి అలవాట్లు విశ్వాసులందరూ మానండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ పద్ధతులన్నిటి మనం మన జీవితాలు అనుసరించకూడదు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో లేదు. సెకండ్, తిమోతి మొదటి పత్రిక రెఫరెన్స్లు రాసుకోండి. తిమోతి రెండవ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు. రెండవ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు. అది దేవుని ప్రేమించవలసిన విశ్వాసి దేవుని కంటే ఎక్కువగా సౌఖ్యాన్ని ప్రేమిస్తాడు. ఇలాంటి వారు ఎవరో మీకు తెలుసా? చిన్న సమస్య వస్తే ఆగిపోతారు. చిన్న బాధ వారికి కలిగిందంటే దేవునికి దూరం అయిపోతారు. ఏదో చిన్న ఆటంకం వచ్చింది, దాన్ని జయించి దాటి ముందుకు రావాలనే ఆలోచన వారికి ఉండదు. చిన్న చిన్న విషయాలకు అభ్యంతర పడతారు. ఎందుకు అంటే సుఖాన్ని ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. వారికి ఏ ఇబ్బంది కలగకూడదు, వారికి ఏ బాధ కలగకూడదు. సమస్య వచ్చిందంటే ఆగిపోతారు. ఎందుకని ఆగిపోయావు? దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే విశ్వాసం. నేను అంటాను, ఇంట్లో మరణమే వచ్చినా మరణం దాటి ప్రభుని గట్టిగా హత్తుకోవటానికి మీరు బయటికి రావాలి యేసు నామములో. అందరూ ఆమేనండి గట్టిగా. ఆస్తి నష్టమైపోయినా, అనవసరమైన పంచాయతీలు పడి అనవసర దండగాలు కట్టవలసిన పరిస్థితి వచ్చినా దేవునికి ఎన్నడూ మీరు దూరం కాకూడదు. సుఖాన్ని ఎక్కువ ప్రేమించకండి. ఈ జీవితం, ఈ లైఫ్, ఈ ఫ్యూచర్, వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. నీ ఫ్యూచర్ కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. నీ ఉద్యోగం కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. నీ కుటుంబం కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. ఇదే సుఖము కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 3వ విషయం, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుతారా? మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చూసారా, ఎవరు వీళ్ళు తెలుసా? దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించేవారు. దేవుడు అంటాడు, లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మీ పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమంటే ఇక్కడ ఏం ప్రేమిస్తున్నారు? సుఖాన్ని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు. చివరికి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి, 3:2. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఆ మాట ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, ఫర్ మెన్ షెల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్. తమ్మును తామే ఎక్కువగా ప్రేమించుకునేవారు, తనువును ప్రేమించేవారు. ఒక మాటలో స్వార్థపరులు, సెల్ఫిష్ పీపుల్. నిన్ను నీవే ప్రేమించుకునే దానికంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఇది పాఠం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ కడవరి దినాల్లో ప్రేమ విషయంలో ఒకటి లోపం మనం చూపిస్తున్నాడు. ఎఫెసీ సంఘం ఉంది బైబిల్లో. ఎన్నెన్నో కృపలు, ఎన్నెన్నో వరాలు, ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు తన సంఘంను గురించి రాయబడింది. నీ ప్రయాసం ఎనురుగుదును, నీ కష్టాన్ని నాకు తెలుసు, నువ్వు ఆత్మ ప్రత్యక్షత గలవాడివి,
సేవకులు కాకే సేవకులను చెప్పుకునేవాడిని కనిపెట్టి తెలుసుకున్నా. నీకు అనేక ప్రయాసాలు ఉన్నాయి, ఎంతో కష్టపడుతున్నా, అయినను తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉంది. అదేదనగా మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఈ విషయమును సరి చేసుకొని మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దీపస్తంభమును తీసేస్తాను. అంటే నువ్వు వెలుగు రాజ్యంలో ప్రవేశించలే. ఎన్నో ఉన్నాయట, కష్టాలంతా బాగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు, విశ్వాసం ఉంది, కృపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదట. ప్రేమ ఇది మీకు పెద్ద పాఠం ఈ రోజున. కనుక నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుని ప్రేమతో నీ గుండె నిండా నింపుకోవాల్సిందిగా ఒక సేవకునిగా నేను కోరుతున్నాను. ఎవరిని ద్వేషించకండి, ఎవరి మీద పగబట్టకండి. ప్రేమ అంటే క్షమించే గుణం, ప్రేమ అంటే చేర్చుకునే మనసు, ప్రేమ అంటే అన్ని విషయాల్లో ఉన్నత స్థాయిలో ఎదగాలని వారి పట్ల మంచి ఆలోచన కలిగి ఉండడమే ప్రేమ. మీ స్థానం ఇవ్వడమే ప్రేమ. మీలా మీకంటే ఎక్కువగా ఎదగాలని ఆశించే మంచి మనసే ప్రేమ. అలాంటి ప్రేమ మన హృదయాల్లో నిండుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నాకు ఏ ప్రేమ కావాలయ్యా అనంటే, యేసయ్యలో ఉన్న ఆ ప్రేమ నాకు కావాలి. నేను యేసయ్యలా సంఘాన్ని ప్రేమించాలి. మీరందరూ యేసయ్యలా మీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ కృప మనందరికీ కావాలి. ఒకసారి చేతులు పైకి ఎత్తుతారా? చెప్తామా ఒక్క మాట? యేసయ్యా. అందరు చెప్తారా? యేసయ్యా, నీలో ఉన్న ప్రేమ నాలోనికి రావాలి. నీ ప్రేమే నా ప్రేమై ఉండాలి. నీవు ప్రేమించినట్లుగా నేనును ప్రేమించాలి. ప్రేమ ఒక్కటి నాలో తక్కువగా ఉందయ్యా, సరిచేయి నాయనా, సరిచేయి నాయనా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మోకాల మీదకి వచ్చి మిమ్మల్ని మీరే ప్రభుకు అప్పగించుకోండి. ప్రతి వారం